ఆఫర్ ఆర్బీ పెయిన్ రిలీఫ్ రోల్ ఆన్ 1 కొంటే 150, 2 కొంటే 1 ఉచితం. తలనొప్పి, వెన్నునొప్పి, మోకాల నొప్పి, కడుపుబ్బరం మరియు దోమల మందు పైపుతగా మరెన్నో సమస్యలకు ఒకే మార్గం ఆర్బీ పెయిన్ రిలీఫ్ ఆయిల్. రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఏసీబీ అధికారులు విచారణ చేస్తున్న కొద్దీ సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. ఒక్కొక్కరుగా శివబాలకృష్ణ బినామీలు వెలుగులోకి వస్తున్నారు. ఈ క్రమంలో శివబాలకృష్ణ బినామీలుగా ఉన్న భరత్, భరణి, సత్యనారాయణ, శ్రీకర్లకు ఏసీబీ నోటీసులు పంపించింది. ఇవాళ ఏసీబీ అధికారులు వీరిని విచారించనున్నారు. హెచ్ఎండిఏలో కంప్యూటర్ ఆపరేటర్ గా భరణిని పెట్టారు. శివబాలకృష్ణకు పీఏగాను భరణి వ్యవహరించారు. ఎస్వీఎస్ డిజైన్ స్టూడియోలో పేరుతో భరత్ కన్సల్టెన్సీ నిర్వహించేవాడు. ఈ కంపెనీ ద్వారానే రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, లేఅవుట్ బిల్డింగ్లకు అన్ని అనుమతులను బాలకృష్ణ జారీ చేసేవారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఏసీబీ కస్టడీలో హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ అటు శివబాలకృష్ణ ఉంటే కూడా మరోపక్క ఒక్కొక్కరిగా అతని బినామీలు కూడా వెలుగులోకి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అయితే సునీత, భరణి కావచ్చు, భరత్ కావచ్చు, శ్రీకర్ కావచ్చు, వీళ్ళు ముగ్గురు కూడా శివబాలకృష్ణకు మేనల్లులు కావడంతో ఈ ముగ్గురు రియల్ ఎస్టేట్ కంపెనీలకు కావచ్చు, రియల్ ఎస్టేట్ సంబంధించిన విల్లాలకు, లేఅవుట్లకు అనుమతులు ఇవ్వడంలో వీళ్ళు కీలక పాత్ర పోషించేవారు. ఆయన అధికారాన్ని అడ్డం పెట్టుకొని వీళ్ళు కీలక పాత్ర పోషించారు. చకచక అనుమతులు తీసుకొని అదే విధంగా లంచాలు తీసుకోవడంతో ఈ ముగ్గురికి కూడా ఏసీబీ నోటీసులు ఇచ్చింది. దగ్గరి బంధువు కావటం, శివబాలకృష్ణకు మేనల్లులు కావటం, అంతేకాకుండా ఇందులో భరణి అనేటువంటి అల్లుడు, మేనల్లుడు హెచ్ఎండిఏలో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తూ, దాంతో పాటు అదే హెచ్ఎండిఏ కార్యాలయంలో పనిచేస్తున్నట్టుగా డైరెక్టర్ గా పనిచేస్తున్న శివబాలకృష్ణకు పిఏగా కూడా వ్యవహరించారు. దాన్ని బట్టి ఆయన రకరకాలుగా, అంటే మిగతా అధికారులను కావచ్చు, పై స్థాయి అధికారులను, కింది స్థాయి అధికారులను, అసలు ఏం జరుగుతుంది హెచ్ఎండిఏ కార్యాలయంలో ఎలా పనులు చేయాలి, ఏ రియల్ ఎస్టేట్ సంబంధించి ఎక్కడ లూప్ హోల్ ఉన్నట్టుగా భూములకు కూడా, విల్లాలకు కూడా ఎలాంటి అనుమతులు ఏ విధంగా తీసుకురావాలని ఇలాంటి వ్యవహారాలని చక్కబెట్టేట్టుగా పని చేపట్టారని చెప్పుకోవచ్చు భరణి. ఈ విధంగా భరణి కావచ్చు, భరత్ కావచ్చు, దాంతో పాటు శ్రీకర్లు కావచ్చు, వీళ్ళు ముగ్గురు ఈ విధంగా శివబాలకృష్ణకు దగ్గరి బంధువు, అంటే మేనల్లులు కావడంతో ఇలాంటి కార్యక్రమాలను చేపట్టేవారు. భరణి పిఏగా వ్యవహరిస్తే, భరత్ ఎన్విస్ డిజైన్ స్టూడియో పేరుతో ఒక కన్సల్టెన్సీ నిర్వహించేవాడు. ఈ కన్సల్టెన్సీలో రియల్ ఎస్టేట్ వ్యాపారం సంబంధించిన లేఅవుట్లు కావచ్చు, అంటే లేఅవుట్ ఎట్లా వేయాలి, బఫర్ జోన్లు ఎట్లా, ఇవన్నీ ఎక్కడెక్కడ లూప్ హోల్స్ ఉంటాయి, ఇవన్నీ ఎందుకంటే వాళ్ళ మామ కావడంతో అన్ని అనుమతులు చాలా ఈజీగా అయిపోతాయి, అన్ని తెలుస్తుంటాయి. డిపార్ట్మెంట్ లో ఉండి ఇలాంటి వ్యవహారాలన్నీ చేపట్టని చెప్పుకోవచ్చు. అయితే దీంతో పాటు ఈ వ్యవహారంలో వాళ్ళు అవినీతికి, లంచాలకు పాల్పడి ఆ తర్వాత ఒక బినామీలుగా వ్యవహరించారు. బినామీ చట్టం ప్రకారం వీళ్ళకు నోటీస్ ఇచ్చింది. ఇలా ముగ్గురుతో పాటు మరొక వ్యక్తి కూడా, సత్యనారాయణ కూడా నోటీస్ ఇచ్చింది. వీళ్ళు బినామీ చట్టం ప్రకారం మీకు నోటీసులు పంపిస్తున్నాం, ఆయనకు, ఎవరికి, శివబాలకృష్ణకు మీకు ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన సంబంధాలు ఉన్నాయి, దానికి సంబంధించి క్లారిఫికేషన్ ఇవ్వాలి, ఏసీబీ ఆఫీస్ కి రన్నంటూ వీళ్ళకు నోటీసులు ఇచ్చారు. ఏసీబీ ఆఫీస్ కు ఒక్కొక్కరు వస్తారు, ఒక్కొక్కరు వచ్చేట్లు కాదు, ఎందుకంటే వేరువేరుగా వీళ్ళకు నోటీసులు పంపించారు, వేరువేరుగా వస్తారు. వీళ్ళని విచారణ చేసేట్టుగా పనిలో ఏసీబీ పడిందని చెప్పుకోవచ్చు. ఏసీబీ వీళ్ళకి సంబంధించి చాలా అంశాల్లో వెతకాలి, చాలా అంశాల్లో పరిశీలన చేయాలి, దాంతో పాటు దర్యాప్తు చేసేట్టుగా అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. దాంతో పాటు ఇంకా వీళ్ళతో పాటు మిగతా వాళ్ళ మీద దృష్టి పెట్టింది. అంతేకాకుండా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ విషయంలో కూడా ఇప్పటికే డిఓపిటి నుంచి అనుమతి రావాలి, కేంద్రం నుంచి అనుమతి రావాలి. డిఓపిటి అనుమతి వచ్చిన తర్వాత అప్పుడు అరవింద్ కుమార్ ని టచ్ చేస్తారని చెప్పుకోవచ్చు. అప్పటి వరకు కాస్త వీళ్ళకి సంబంధించి మిగతా బినామీలకు సంబంధించినట్టుగా వ్యవహారంలో దర్యాప్తు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. శివబాలకృష్ణకు అరవింద్ కుమార్ కి ఎలాంటి సంబంధాలు ఉన్నాయి, ఎందుకంటే శివబాలకృష్ణ కన్ఫెషన్ స్టేట్మెంట్ లో అరవింద్ కుమార్ మరొక చూసుకున్నట్లయితే ఈ లంచం వ్యవహారంలో కీలకంగా ఉన్న ఈ హబీబ్, అదే విధంగా గోపికి సంబంధించిన డీటెయిల్స్ అండి.
అయితే హబీబ్ కావచ్చు, గోపి కావచ్చు, ఎవరైనా అంటే వీళ్ళందరూ బినామీలకు సంబంధించి చాలా మందికి ఆ నోటీసులు ఇచ్చారు. అందులో భాగంగా వాళ్లకు నోటీసులు ఇచ్చారు. వీళ్ళకి సంబంధించిన అంటే శివబాలకృష్ణకు సంబంధించిన నోటీసు అంటే ఈ ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన ప్రతి ఒక్కరికి, అంతేకాకుండా శివ నవీన్ కుమార్ శివబాలకృష్ణకు సోదరుడు. ఈయనను కూడా ఇప్పుడు ఈయనను కూడా విచారణ చేపడుతుంది. ఈయన సెంట్రల్ జైల్లో ఉన్నారు. చెంచలగూడ సెంట్రల్ జైల్లో ఉన్నారు. ఈయన కూడా విచారణ చేపడుతున్నారు. ఈ విధంగా అంటే ఈయనకి శివబాలకృష్ణ కేసులో రకరకాల కోణాల్లో విచారణ చేపడుతున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇందులో ఉన్నట్టుగా ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టుగా వాళ్ళు ప్రతి ఒక్కరిని పిలుస్తున్నారు. ఏసీబీ ఒక్కొక్కరిని విచారణ చేపడుతున్నారు. ఎందుకంటే 100 కోట్లకు సంబంధించిన ఆస్తుల వ్యవహారం, అక్రమంగా సంపాదించిన ఆస్తుల వ్యవహారం కావడంతో ఈ విధంగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. దాంతో పాటు రేపో ఎల్లుండో అరవింద్ కుమార్ కు సంబంధించిన విధంగా అరవింద్ కుమార్ కూడా విచారణ చేసేందుకు డిఓపీటీ నుంచి అనుమతి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత సెక్షన్ 161 ప్రకారం విచారణ చేయొచ్చు. కాకపోతే డిఓపీటీ అనుమతి వస్తే బాగుంటుందన్న కోణంలో ఏసీబీ ముందుకెళ్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సెక్షన్ 161 ప్రకారం శివబాలకృష్ణ ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్ ప్రకారం విచారణ చేపట్టవచ్చు. కాకపోతే పూర్తి స్థాయిలో ఐఏఎస్ అధికారి కావడం, గతంలో అంతేకాకుండా ప్రిన్సిపల్ సెక్రటరీ హోదాలో ఉన్నటువంటి వ్యక్తి కావడం తోటి ఈ విధంగా డిఓపీటీ అనుమతిస్తున్న తర్వాత ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. మొత్తానికి మాత్రం ఒక ఎపిసోడ్ లో శివబాలకృష్ణ సంబంధించిన బినామీల్ని విచారణ చేస్తున్నట్టుగా ఏసీపీ, ఇక రెండో ఎపిసోడ్ లో ఐఏఎస్ అధికారులకు సంబంధించిన విచారణ కూడా చేపట్టడానికి అవకాశం ఉంది. ఆ విధంగా ఏసీబీ ముందుకెళ్తుందని చెప్పుకోవచ్చు. సునీత. రైట్ రవిచంద్ర, థ్యాంక్ యూ.